28వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు 8వ అధ్యాయము 39వ వచనము. మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. సహోదరి సహోదరులారా, మనపై ప్రభువుకున్న ప్రేమ ఎంతో గొప్పది, వెలకట్టలేనిది. మనల్ని ప్రభువు ఎంతగా ప్రేమించాడు అంటే మన కోసము తన ప్రాణాన్నే ఇచ్చేంతగా. పాపము వలన వచ్చు జీతము మరణము. మన పాపములకు ప్రతిఫలముగా నిత్య నరకాగ్ని అనుభవించాల్సిన మనల్ని రక్షించడానికి ప్రభువే మన కోసము శిలువ మరణాన్ని పొందాడు. మన స్థానంలో ప్రభువు శిక్షను అనుభవించాడు. ఎన్నో శ్రమలను అనుభవించి శిలువ మరణాన్ని పొంది నిత్య నరకాగ్ని నుండి మనల్ని తప్పించి నిత్య జీవము అన్న గొప్ప బహుమానాన్ని మనకు అనుగ్రహించాడు. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి. నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారే ప్రభు ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు. మనలను ప్రభు నుండి దూరం చేయడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో శ్రమలను ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటాడు. మనకు అనారోగ్యాన్ని కలుగజేస్తాడు. ప్రయాణాలలో మనకు అపాయము కలగాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి మనుషుల ద్వారానే అపవాది పనిచేస్తూ ఉంటాడు. మనల్ని బాధ పెట్టాలని, వారి మాటలతో కృంగదీయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇవన్నీ చేయడం వలన మనము ప్రభువుని అపార్థం చేసుకొని ప్రభువునికి దూరం అవుతామేమోనని ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు. నిజం చెప్పాలి అంటే మనము కూడా ఎన్నోసార్లు ప్రభు నన్ను ఎందుకు శిక్షిస్తూ ఉన్నాడు, ప్రభు నా మొరను ఆలకించడం లేదా, ప్రభువునకు నేనంటే ప్రేమ లేదు అని అనుకుంటూ ఉంటాము. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఏది కూడా మనలను ప్రభు ప్రేమ నుండి దూరం చేయలేదు అని. మన పరిస్థితి బాగున్నప్పుడు ఎవరైనా మనల్ని ప్రేమిస్తారు. మన పరిస్థితి ఎప్పుడైతే బాగోదో మనకు ఎంతో దగ్గర వారు కూడా మనల్ని పట్టించుకోవడం మానేస్తారు. కానీ ప్రభు ప్రేమ అటువంటి ప్రేమ కాదు. మన పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఏది కూడా మనలను ప్రభు ప్రేమ నుండి దూరం చేయలేదు. కాబట్టి మనపై ప్రభువుకున్న ప్రేమను అర్థం చేసుకొని ప్రభువునకు లోబడి జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా. మా పాపముల నిమిత్తము మేము పొందాల్సిన శిక్షను మీరు అనుభవించారు ప్రభువా. మా స్థానంలో మీరు సిలువ వేయబడ్డారు ప్రభువా. మాపై మీకున్న గొప్ప ప్రేమను గుర్తించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి ప్రభువా. ఎన్నో అపాయాల నుండి, కీడుల నుండి మమ్మల్ని రక్షించావు ప్రభువా. అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు స్వస్థపరిచావు ప్రభువా. ప్రయాణాలలో తోడుండి కాపాడావు ప్రభువా. మాకు తెలియకుండానే ప్రతి క్షణము మీరు మాకు తోడుగా ఉండి కాపాడుతూ ఉన్నారు తండ్రి. ఎన్నోసార్లు మీకు విరుద్ధమైన కార్యాలను చేసి బాధ పెట్టినప్పటికీ మమ్మల్ని క్షమిస్తూ ఉన్నారు తండ్రి. మా జీవితాలలో మేలులను జరిగిస్తూ ఉన్నావు ప్రభువా. మాపై మీకున్న గొప్ప ప్రేమను మేము గుర్తించి మీకు లోబడి ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.